Day 3 from Rome. Early morning 6 o'clock. 6 o'clock అయింది. చలి ఉంది బాగా 6 o'clockకి. అయితే మార్నింగ్ 6 o'clockకి ఎందుకు ఈ చలిలో లెగిసాను అనుకుంటున్నారా? టుడే వి లీవింగ్ రోమ్. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న ప్లేస్ వచ్చి వెన్నీస్ గురించి వినే ఉంటారు. ఇట్స్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ సిటీ అనమాట. సిటీ ఆఫ్ లేక్స్. ఇక్కడికి వెళ్ళాక చూస్తారు ఎందుకు దాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారని. అయితే ఇది ప్రజెంట్ మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ బస్ వచ్చి ఇక్కడ నుంచి 8 hours జర్నీ. ఇంకా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు 1-2 hours బై ట్రైన్ అయితే. కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంది. మేము ఇప్పుడు ఉన్నది ఇది సౌత్ ఇటలీ, అయితే వెన్నీస్ నార్త్ ఇటలీలో ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళడానికి 1-2 hours వెళ్ళిపోవచ్చు ట్రైన్ అయితే. కానీ ఎక్స్పెన్సివ్ ఎంత మేము ప్లాన్ చేసుకోలేదు ఇవంతా. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డేస్ బట్టి దాన్ని బట్టి తిరగచ్చు. బుక్ చేసుకుంటే మళ్ళీ ఉండాలనిపిస్తే రోమ్లో బాగుంది, ఇంకా ఉండాలి అనిపిస్తే కష్టమవుతుందని చెప్పి, సో ఈ ప్లాన్స్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు అని, మనీ వేస్ట్ అవ్వకూడదని మేము ముందు బుక్ చేసుకోలేదు. సో నైట్ చూస్తే ఒక ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ వచ్చి లైక్ 80 euros ఉందన్నమాట. 80 to 90 euros. సో 80 to 90 euros టూ మచ్, అంత పెట్టడం ఇష్టం లేక సరే అని బస్ చూస్తే బస్ అరౌండ్ 30 to 40 euros దొరికింది బస్ టికెట్ 8 hours. సో ఇదిగో బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి వెన్నీస్, డైరెక్ట్ టు వెన్నీస్. అండ్ బస్లోనే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాడంట, డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తాడంట, ఫ్రీ వైఫై. చూద్దాం హౌ ఇస్ ఇట్ హౌ ద బస్ జర్నీ ఇస్ ఇన్ ఇటలీ. మై ఫ్రెండ్, యు ఎక్సైటెడ్ ఫర్ వెన్నీస్? Not really. Not really. It's expensive. రోడ్ పాపం ఫీల్ అవుతున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి టికెట్స్. ఇక్కడ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఉండే సిసిలీ అనమాట, సౌత్. ఇంకా బయట ఐలాండ్ అనమాట, చిన్న ఐలాండ్. అక్కడ ఉంటాడు. మెయిన్ ల్యాండ్ నుంచి కొంచెం దూరం అనమాట. రోమ్ ఎప్పుడో తన పేరెంట్స్తో వచ్చాడంట, మళ్ళీ ఇప్పుడే రావడం. వెన్నీస్ అసలు మేము వెళ్తున్న సిటీకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదంట. తను ఎప్పుడు సిసిలీ వెళ్తాడంట, అక్కడే ఉంటాడు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి లోకల్ బస్ తీసుకుని బస్ టెర్మినల్కి వెళ్ళాలి. అయితే ఏమైందంటే మనోడి ఇంటర్నెట్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ డే, ఈరోజు Feb 28 కదా. ప్రతి 1 monthకి ఒకసారి బ్యాలెన్స్ రెన్యూల్ అవుతారంట. రేపు ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనోడి నెట్వర్క్ అయిపోయింది. నేను చెప్పాడు కదా మనోడి దగ్గర సిమ్ ఉంది కదా అని చెప్పి, ఎందుకులే మనీ పే చేయడం అని. మై ఫ్రెండ్ బస్ ఇస్ కమింగ్ అని నేను సిమ్ నెట్వర్క్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇంకో ½ hourలో బస్ టెర్మినల్ దగ్గర ఉండాలి. బస్ అక్కడి నుంచి వెన్నీస్కి. ఇక్కడేమో లోకల్ బస్ ఏమో 15 minutes నుంచి లేదు. మేము అలా వచ్చాము, ఒక బస్ వెళ్ళింది. మేము తీసుకోవాల్సిన బస్ నెంబర్ 62. దానికోసం అక్కడ వెయిట్ చేస్తే 20 minutes దొరుకుద్దా లేదా, అసలు నెక్స్ట్ ఎప్పుడో తెలియదు బస్సు. ఇక్కడ టైమింగ్స్ లేవు అన్న టైంలో ఇదిగో ఇప్పుడు వచ్చింది బస్సు. ఇంకేం చేద్దాము, లేదంటే ట్యూబ్ అదే మెట్రో ట్రైన్ అని తీసుకుందాం అనుకున్న టైంలో ఇంకో బస్సు వచ్చింది ఇప్పుడు. ఇదే నా వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది రైల్వే స్టేషన్, రోమ్ రైల్వే స్టేషన్. ఆ పక్కనే మన లోకల్ బస్సెస్కి అండ్ ట్యాక్సీ స్టాండ్ ఉంది. కొంచెం జస్ట్ స్టేషన్కి ఆపోజిట్లో మనం రెగ్యులర్ బస్సెస్ అవుట్ సైడ్కి వెళ్తాయి చూసా, పెద్ద బస్ స్టాండ్ అది ఉంది ఇక్కడ. జస్ట్ 2 minutes వాక్. ఇంకో మనం ఇప్పుడు రోమాలో ఇక్కడ ఉన్నాము. యాక్చువల్గా ఆన్ ద వే మేము పిజ్జా అని చెప్పి అది ఒక టవర్ ఉంటుంది కదా పక్కకి ఇలా వంగినట్టు,
అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. సో ఇదిగో వెన్నీసింగ్ ఇక్కడ ఉంటుంది. ఈ వెన్నీసింగ్ ఈ చోటు ఉంటుంది. అండ్ మనోడు ఈ ఊరు ఇదిగో సౌత్లో ఇక్కడ ఎన్నా చూసారా ఇదంట. ఫ్రెండ్ యువర్ టౌన్ Here's my town. ఎన్నా యు వాంట్ గో? No, I still like it. ఇదే మన బస్ అయితే. లోపల స్నాక్ ఆప్షన్ ఉంది. ఆయన ఎందుకైనా మంచిదని చెప్పి ఇదిగో క్రోజన్ తీసుకున్నా ఆన్ ద వే. చూద్దాం 8 hours జర్నీ కదా, లోపల పెట్టింది సరిపోద్దో లేదో తెలియదు, మళ్ళీ ఎక్కడైనా ఆపుతాడో లేదో తెలియదు. సో అందుకే ఇదిగో క్రోజన్ ఒకటి తీసుకుందాం ప్రెసెంట్. ఇదే బస్, డబుల్ డెక్ బస్. చూద్దాం లోపల ఎలా ఉంది ఫెసిలిటీస్. Number 3 or 4. I see it. 3, 4. Yeah, wow. The first, oh, geez. You got a good view. ఇక్కడ ఒక బటన్ ఉంది. ఇది ఏంటంటే మనకి స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా కావాలంటే ఇదిగో ఈ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. సర్వీసెస్ దగ్గర ఒక 10 minutes బ్రేక్ ఇచ్చాడు. ఇంకో వెళ్ళి ఒక కాఫీ తీసుకుందాం. కాఫీ తీసుకుని లెగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది, లెగ్ స్పేస్ అసలు లేదు. సో చాలా కష్టంగా ఉంది కూర్చుంటాం. కొంచెం అటు ఇటు తిరిగి, ఎందుకంటే 8 hours జర్నీ కదా. ఇదిగో సర్వీసెస్ అంటే కాఫీ షాప్స్. అండ్ ఒక చిన్న మార్కెట్ కూడా ఉంది, సూపర్ మార్కెట్. అండ్ ఇక్కడ ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ ఉంది చూసారా, మిషన్ అంతా ఉంది. అండ్ ఆ పక్కనే కాఫీ స్టేషన్ అనమాట. My friend, why this look like pomegranate juice? The orange juice look like pomegranate. This is bloody orange. It's a different kind of orange. Maybe it's from Sicily. Okay. You can have a look on Google. Yeah. Yeah. ఇక్కడ చూసారా ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ కలర్లో లేదు. ఇది చూడండి రెడ్ కలర్లో ఉంది. The bottle is the same. Look. Yeah. చూడండి, బేసిక్గా ఆరెంజ్ జ్యూస్ అంటే ఇది ఈ కలర్లో ఉంటుంది కదా, కానీ ఇక్కడ చూడండి ఇది ఉంది రెడ్ ఆరెంజ్ అంట. చూసారా, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరెంజ్ అంట. ఇడ్లీలో దొరుకుతాయండి ఈ టైప్ ఆఫ్ ఆరెంజ్. ఇవ్వండి, ఇవి టాయిలెట్స్ అనమాట బస్సులో. 2 stairs ఇది పైకి వెళ్ళడానికి. ఇది ఫస్ట్ క్లాస్. అంటే టేబుల్స్ ఉంటాయి, టేబుల్ సర్వీస్ ఉంది అక్కడ. మనకి ఫ్లైట్లో ఉన్నట్టు ఇదిగో ఒక చిన్న కంపార్ట్మెంట్.
సిటీ అనేది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. అది మెయిన్ ఇటలీ ల్యాండ్ నుంచి ఒక 10 మైల్స్ దూరంలో ఉంది. ఇదిగో మా బస్సు వాడు ఇక్కడ దింపేశాడు. ఇక్కడ నుంచి వేరే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏదో తీసుకుని వెళ్ళాలంట. మెస్ట్రీ అనే ఊరిది. ఇక్కడ నుంచి వెన్నీస్ 10 మైల్స్ ఉంది, 10 కిలోమీటర్స్. ఇదిగో బస్ స్టాప్. ఇక్కడ నుంచి చూస్తాం ఎలా వెళ్ళాలా అని. అండ్ ఇంకోటి ఏమైందంటే వాడి దగ్గర సిమ్ ఉందని చెప్పి నేను తీసుకోలేదు. వాడి బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పే కదా. మా దగ్గర ఏమో ఇప్పుడు నెట్వర్క్ లేదనమాట. వీడు ఇటు సైడ్ ఎప్పుడు రాలేదంట. ఎప్పుడో 20 years బ్యాక్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చాడంట. అంతకుమించి ఎప్పుడు నార్త్ ఇటలీ సైడ్ రాలేదు అంటున్నాడు. సో మేమేం చేస్తున్నామంటే ఇక్కడ వైఫై మాత్రం ప్రతి బస్ స్టాండ్లో అండ్ రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉంది అండ్ ఫాస్ట్ కూడా ఉంది. అది ప్రతి బస్ స్టాప్ 2 స్టాప్లు మధ్యలో. అప్పుడు వెళ్ళినప్పుడల్లా అక్కడ చెక్ చేసుకున్నాము స్టేటస్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, హోటల్ అన్నీ అలా చెక్ చేసుకుంటూ వచ్చాము ఆ 5-10 minutesలో. చూసారా, ఇదేమో బస్ టికెట్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బస్సు వచ్చిన తర్వాత బస్ ఎక్కాలి అనమాట. టికెట్ ముందే తీసుకోవాలి. ఇక్కడ రోమ్లా కాదు, ఇక్కడ మాత్రం టికెట్ తీసుకోవాలి. రోమ్లో అంటే అది కొంచెం క్యాపిటల్ కాబట్టి అంతగా చెక్ చేయలేదు. చూద్దాం, ఇక్కడ కూడా ఎవరు చెక్ చేయకపోతే ఫ్రీగా ట్రావెల్ చేద్దాం. ఫస్ట్ టికెట్ అయితే తీసుకుందాం. 1.5 euro అంట తీసుకుందాం ఫస్ట్ టికెట్ అయితే. సెకండ్ టికెట్ చూద్దాం, ఇక్కడ చెకింగ్ దాన్ని బట్టి చూద్దాం. No, it's that. There you go. Thank you, my friend. No worries, my friend. బస్ నెంబర్ 2 ఇంకో 7 minutesలో ఉంది. యూరోప్లో ఒక విషయం మెచ్చుకోవచ్చు, ఏంటంటే క్యూ సిస్టమ్ అనమాట. వీళ్ళు బస్సు ఆగగానే దిగే వాళ్ళకి టైం ఇస్తారు దిగడానికి, తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కుతారు. వెల్కమ్ టు వెన్నీస్, సిటీ ఆఫ్ కెనల్స్. దీన్ని సిటీ ఆఫ్ కెనల్స్ అని ఎందుకంటారంటే ఇక్కడ రోడ్స్ ఉండవన్నమాట, ఓన్లీ బోట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అలాంటి సిటీలో నేను మిగిలిన 2 రోజులు ఉన్నాను. 2 రోజులు కార్లు కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ చూడలేదు, ఓన్లీ బోట్స్లోనే జర్నీ ఉంటుంది అన్నమాట. అలాంటి సిటీలో మా దగ్గర ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. తప్పిపోయి హాస్టల్కి ఎలా వెళ్ళాము అండ్ 2 రోజులు రోడ్లు లేని ఊర్లో ఎలా సర్వైవ్ అయ్యామో చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ పీస్, బాయ్, చావ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది మాత్రం మర్చిపోకండి ప్లీజ్, అది చాలా ఇంపార్టెంట్ నాకు.